తెలుగులో బడ్డీ కామెడీ జోనర్‌లో మూవీస్ చాలా తక్కువగా వస్తాయి. వచ్చినా సరిగ్గా వర్కౌట్ అవ్వవు. 'అనుదీప్ అండ్ తరుణ్ భాస్కర్' మాత్రమే ఈ జోనర్‌లో హిట్ కొట్టారు. ఇప్పుడు అదే జోనర్‌లో వచ్చిన మూవీ 'జిగ్రీస్'. ప్లాట్ లైన్ వచ్చేసి ఓ నలుగురు ఫ్రెండ్స్ గోవా వెళ్దామని ఫిక్స్ అయ్యి ఓ హాలీవుడ్ మూవీని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పర్సులు, డబ్బులు, ఫోన్లు అన్నీ పడేసి పాత మారుతి 800 కారులో గోవాకి బయలుదేరతారు. మనీ లేకుండా ఈ నలుగురు గోవా ఎలా వెళ్లారు? వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ జర్నీలో వాళ్ళు నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి అనేదే 'జిగ్రీస్' కాన్సెప్ట్. కృష్ణ క్యారెక్టర్‌లో ఒక వైబ్ ఉంది. చాలా మంది రిలేట్ అవుతాం. అరే మనం అలాగే ఉండేవాళ్ళం కదా, లేకపోతే మన ఫ్రెండ్ అలా ఉండేవాడు కదా అని ఖచ్చితంగా అనుకుంటాం. కామెడీ చాలా న్యాచురల్ గా వర్కౌట్ అయింది ఈ క్యారెక్టర్ తో. మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. బట్ రామ్ నితిన్ గడ్డం విషయంలో కంటిన్యూటీ మిస్ అయింది. ఆ ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే బాగుండేది. ఫైనల్లీ డైరెక్టర్ హరీష్ రెడ్డి సింగిల్ పాయింట్ స్టోరీని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో చెప్పాలనుకున్న విధానం బాగుంది. కొంచెం వర్కౌట్ అయింది కూడా. కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే లారీ అండ్ ఆటో కామెడీ సీన్స్ ఓన్లీ రన్ టైం ని పెంచడానికి తప్ప స్టోరీకి ఏ మాత్రం యూజ్ అవ్వలేదు. అలాగే భరత్ కామెడీ కూడా ఎక్కువగా సాగదీశాడు. ఇలాంటి మిస్టేక్స్ ని కాస్త ఎడిట్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ 2 అవర్స్ హ్యాపీగా చూసేవాళ్ళు. ఎమోషనల్ పాయింట్ ని కూడా మరీ డ్రామాటిక్ గా కాకుండా సింపుల్ గా చెప్పిన విధానం చాలా బాగుంది. ఫ్రెండ్షిప్, సిల్లీ ఐడియాస్, సెన్స్లెస్ యాటిట్యూడ్ ఇవన్నీ మిక్స్ చేసిన స్టైల్ కి హ్యాట్స్ ఆఫ్. ఓవరాల్ గా ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్ లో టైం పాస్ చేసే మూవీస్ తగ్గిపోయాయి. మెయిన్లీ ఈ నగరానికి ఏమైంది తర్వాత ఆరెంజ్ మూవీ రాలేదు. జిగ్రీస్ ఆరెంజ్ మూవీ కాకపోయినా ఒక బెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సో మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.